సినీ పరిశ్రమను వణికిస్తున్న పైరసీ మాఫియా ఐబొమ్మ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఈ వెబ్సైట్ ప్రధాన నిర్వాహకుడిగా భావిస్తున్న ఇమ్మడి రవిని హైదరాబాద్లో అరెస్టు చేశారు. శుక్రవారం అర్ధరాత్రి ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న రవిని కుకట్పల్లి ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలుగు సినీ నిర్మాతలు ఇటీవలే ఐబొమ్మపై అధికారికంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తమ సినిమాలు విడుదలైన కొన్ని గంటల్లోనే ఐబొమ్మలో ప్రత్యక్షమవడంతో ఓటీటీ థియేటర్లకు భారీ నష్టం చేకూరుతోందని, పైరసీ మాఫియాను అరికట్టాలని, దర్యాప్తు వేగవంతం చేయాలని కోరుతూ పలువురు నిర్మాతలు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు. ఆ ఫిర్యాదుల ఆధారంగానే పోలీసులు అంతర్జాతీయ స్థాయిలో ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. అయితే ఇమ్మడి రవిని పట్టుకునే ప్రక్రియలో అతడి భార్య కీలక పాత్ర పోషించిన విషయం ఇప్పుడు సంచలనంగా మారింది. గత కొంతకాలంగా రవికి భార్యతో విభేదాలు నెలకొన్నాయి. విదేశాల్లో ఉంటూ రవి తమ వైవాహిక సమస్యలను పరిష్కరించుకోవడానికి విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. ఈ విషయంలో చర్చించేందుకు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్కు రావాల్సిన అవసరం పడింది. ఇదే విషయాన్ని రవి భార్య సైబర్ క్రైమ్ అధికారులకు గోప్యంగా అందించినట్టు సమాచారం. రవి ఎప్పుడు వస్తాడు, ఎక్కడ దిగుతాడు, ఎక్కడికి వెళ్తాడు అన్న ప్రతి అంశాన్ని ఆమె ముందుగానే పోలీసులకు తెలిపిందని తెలుస్తోంది. ఈ సమాచారంతో రవి కదలికలను ట్రాక్ చేసిన పోలీసులు అతన్ని కుకట్పల్లిలోని అపార్ట్మెంట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. ఒకవైపు ఇది భార్యాభర్తల సంబంధంలో ఉన్న విభేదాల తీవ్రతను చూపుతోందని కొందరు కామెంట్లు చేస్తుంటే, మరోవైపు ఆమె ధైర్యం వల్లే తెలుగు సినీ పరిశ్రమ ఊపిరి పీల్చుకున్నట్టయిందని అంటూ మరికొందరు ప్రశంసిస్తున్నారు. రవి అరెస్టుతో పాటు అతడు ఉపయోగించిన కంప్యూటర్లు, హార్డ్ డిస్క్లు, నెట్వర్క్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడి బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన సైబర్ క్రైమ్ అధికారులు 3 కోట్ల రూపాయలకు పైగా నగదును మొత్తం ఫ్రీజ్ చేసినట్టు సమాచారం. ఈ మొత్తమంతా ఐబొమ్మ ద్వారా పైరసీ కంటెంట్ను ప్రపంచవ్యాప్తంగా అందించి సంపాదించినదేనని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఏకైక నిర్వాహకుడు రవి కాదని, అతడితో కలిసి మరికొందరు పనిచేస్తున్నట్టు అధికారులకు అనుమానం ఉంది. ఇప్పటికే వారితో సంబంధం ఉన్న డేటాను పోలీసులు సేకరించారు. త్వరలోనే మరికొందరు అరెస్టులు జరగొచ్చని సమాచారం. దమ్ముంటే పట్టుకోండి అన్నోడిని పట్టుకున్నారని సివి ఆనంద్ తెలిపారు. ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్టు చేసిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను రాష్ట్ర హోంశాఖ స్పెషల్ సిఎస్ సివి ఆనంద్ అభినందించారు. జూన్ నుంచి సైబర్ క్రైమ్ టీం రేయింబవళ్లు కష్టపడింది. రవిని తప్ప ఈ పైరసీకి సంబంధించిన వాళ్ళందరినీ పట్టుకుందని పేర్కొన్నారు. డీసీపీ కవిత సిపి సజ్జనార్కు కంగ్రాట్స్ చెప్తూ సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. देखो बेटा रवि भाई रवि भाई रवि 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 कर लो